పవన్ కళ్యాణ్ పదును పెట్టాడు. పవర్ చూపిస్తున్నాడు ఆయన. పవన్‌ను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్ ఆయన దేశంలోనే కాదండి, విదేశీయులను కూడా ఆయన కలుస్తున్నారు. అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ముగ్గురు త్రిమూర్తుల్లాగా చుట్టుముడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి అనే అంశాన్ని ఎక్కడెక్కడ ఏమున్నది, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ప్రత్యేకమైన ఇన్వెస్టర్‌లను తీసుకురావాలి, ఉద్యోగ కల్పన ఎలా కల్పించాలి, రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా సాధించాలి, తనాపరా భేదం లేకుండా చేస్తున్న పనుల కార్యక్రమం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు. ఇక నిశ్శబ్ద విప్లవం దిశగా ఏపీ డిప్యూటీ సీఎం, ప్రభుత్వంలో కీలక నాయకుడిగా పవన్, చరిత్రలో మరే డిప్యూటీ సీఎం లేని గౌరవం, ప్రాధాన్యత, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చూస్తున్న పవన్ తరచుగా రాష్ట్రంలో పర్యటిస్తూ తన శాఖల్లో తనిఖీలు చేస్తున్న సేనాని. ఇక అధికారం అంటే హోదా కాదు, బాధ్యత అని సాటి చెబుతున్న పవన్ సొంత ఖర్చులతోనే ప్రయాణాలు, జీతం కూడా పేదలకు పనిచేస్తున్నాడు. ఇది కదా రాజకీయం అంటేనే, ఇది కదా ప్రతి ఒక్కరూ చేయాల్సింది. ప్రతి రాజకీయ నాయకుడు ఈ రకంగా చేస్తే ఏ రాష్ట్రం అయినా సరే ఎక్కడికో వెళ్తుంది, అందనంత అద్భుతాలు సృష్టిస్తుంది. దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన జీతం తీసుకోడు, తీసుకున్న పేదలకు ఇచ్చేస్తున్నాడు, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. మొన్న ఎప్పుడో చిలకలూరిపేట వెళ్తే వాళ్ళకి స్కూల్లో లైబ్రరీలో కంప్యూటర్లు లేవని చెప్పి ఆయన సొంత ఖర్చులు 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి వెంటనే వారం తిరగకుండానే ఎవరో ఒక సభలో రోడ్డు లేదని అడిగితే అందులో ఆ మహిళ బాలిక వాళ్ళకి రోడ్డు ఇచ్చేశారు. మొన్న ఎవరో ఇంకో రోడ్డు అడిగితే ఇంకో రోడ్డు ఇచ్చేశారు. సరే ప్రభుత్వం కొద్ది వచ్చేమో, కానీ ఈయన సొంతంగా కూడా ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దాచుకో దోచుకో, ఇది కదా రాజకీయ నాయకులు చాలామంది మెమరీలో ఉండే ఆలోచనలు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరిని కొడదాం, ఎవరిని పీకుదాం, ఎంత లాగుదాం, వచ్చే ఎలక్షన్లకి ఎంత దాద్దాం, లేకపోతే మన తరతరాలు సరిపడేంతగా ఎంత కూడబెడదాం, ఇదే కదా ఆలోచించేది. కానాలోచన ఏం లేదు. ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి ఒక జీవితం ఉంది, ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఆయన అదేం పట్టించుకోడు. ఆయన తనకి ఏం వచ్చినా సరే అలా ఇచ్చేస్తుంటాడు. మనం చూడండి, సుజీత్కి ఒక కారు లక్షలు లక్షలు పెట్టి, కోట్లు కోట్లు పెట్టి, లక్షలు ఇచ్చేవాళ్ళకి లక్షలు, వేలుకి ఇచ్చేవాళ్ళు వేలు, కోట్లు ఇచ్చేవాళ్ళకి కోట్లు, దాచుకోలేక కాదు కదా. ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది విమర్శకులు కూడా. ఇక పవన్ కళ్యాణ్తో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ భేటీ, విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమావేశం, వివిధ రంగాల్లో సహకారంపై చర్చ, రాష్ట్ర అభివృద్ధి అంశాలు ప్రస్తావన, పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరంపై ప్రత్యేకమైన చర్చ సాగించారు. ఇక లారా విలియమ్స్తో పాటుగా యుఎస్ ఎంబసీ అధికారులు పాల్గొన్నారు. ఇందులో రాజకీయ ఆర్థిక నిపుణులు కూడా హాజరయ్యారు. పవన్ అమెరికా కాన్సుల్ జనరల్ భేటీపై విస్తృత చర్చ జరుగుతుంది. ఇప్పుడు విదేశీ ప్రతినిధులు డిప్యూటీ సీఎంను కలవడంపై హాట్ టాపిక్ అయింది. ఏపీని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్న కూటమి పెద్దలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. విదేశీయులు వచ్చి, ఎంబసీ వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండి, ఇక్కడ డిప్యూటీ సీఎంని గతంలో కలిసిన సందర్భాలు ఉన్నాయా? వాళ్ళు భేటీలు చేసిన సందర్భాలు ఉన్నాయా? లేకపోతే పర్యటనలు చేసిన సందర్భాలు ఉన్నాయా? వెళ్ళి ఎవరి కష్టాలు ఏంటన్నా తీర్చి ఆన్ ద స్పాట్ ఆ కష్టాన్ని తీర్చి నేను ఉన్నానన్న భరోసా ఇచ్చే నాయకులు ఎంతమంది ఉన్నారు? వస్తున్న వీడియోలు కదా, ఇదేమి ఎవరో కల్పితం కాదు, లేకపోతే ఎవరినో జాకీలు పెట్టి ఎత్తడం కాదు. ఇది వాస్తవాలు, ఇవన్నీ కూడా వాస్తవ రూపాలు, కళ్ళకి కనిపిస్తున్న దృశ్యాలు. ఇందులో దాయడానికి ఏమీ లేదు. మొన్న అందులో ఆ బాలిక ఏం చెప్పింది? మా ఊరికి రోడ్లు లేవన్నా అంటే ఇమీడియట్గా రోడ్డు పడిందా లేదా? చిలకలూరిపేట అది ఏమైంది? సొంత డబ్బులతోటి కంప్యూటర్లు ఇచ్చారా లేదా? ఇంకొక కానిస్టేబుల్ ఎవరో రోడ్డు లేదు మా ఊళ్ళో కంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ స్టేజ్ మీద చేశారా లేదా? ఒకటా రెండా? సరే ఇప్పుడు అధికారం వచ్చిందండి, అధికారం లేనప్పుడు కౌలు రైతులు కావనియండి, లేకపోతే వేరే వాళ్ళు కావనియండి, లేకపోతే వేరే వాళ్ళు కావనియండి, అలా ఇచ్చుంటా పోవడం కదా. ఆ చేతికి ఎముక లేదేమో, ఆ చేతికి ఎముక లేదు. సరే విమర్శించే వాళ్ళు ఏదన్నా విమర్శించవచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ ఆదర్శంగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సరే ఆయన ఏమైనా పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా, ఏం చేసినా విమర్శించండి, అది ఎవరు కూడా కాదంటారు. కానీ ఆయన చేసి సేవా కార్యక్రమాలు కూడా ఆదర్శంగా తీసుకుని ఆయనలాగే ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచిస్తే ప్రజల గుండెల్లో పెట్టి చూసుకోరా? పదే పదే మనల్ని గెలిపించరా? అరే అతనిలా ఉండాలరా అనే విధంగా వాళ్ళ ఆలోచన సరళే మారుతుంది కదా. రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు పెడుతుంది కదా. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తుంది కదా. సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు ఏకాయ కష్టం చేసుకున్న వాళ్ళ వరకు కూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకందరికీ ఒక భరోసా ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఆ భరోసా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. తనా పరా భేదం లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. కష్టం ఎక్కడ ఉంటే అక్కడ నేనున్నానంటున్న కొణిదెల పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం.